హాయ్ హలో అండి, నేను ప్రసాద్ కేవీవి. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ శ్రీమతి లతా సూర్యదేవర్ గారు ఉన్నారు. మేడం గారు నమస్తే. మేడం, ఈ పింఛన్ల పంపిణీ వ్యవస్థలో ఏప్రిల్ నెలలో సరిగ్గా ఈ వ్యవస్థ పనిచేయకపోవడం వల్ల కొంతమంది చనిపోయారు. సో దానివల్ల గవర్నర్ దగ్గరికి మెమరాండం ఇవ్వడానికి టీడీపీ నాయకులు వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్యన జరిగిన సంభాషణలు ఏంటి, ఈ చనిపోవడానికి కారణం ఏంటి, ఇది నిజంగానే దీంట్లో కూటమి తప్పు ఉందా లేకపోతే పాలకపక్షం తప్పు ఉందా, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా అమ్మో 1వ తారీఖు అనే భయం వేస్తుంది. ఎందుకంటే వృద్ధులకి పెన్షన్ ఇవ్వటంలో కావాలనే అలసత్వం చేస్తూ అసలు యాక్చువల్లీ వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ని రెడీ చేసి కూడా పెట్టకుండా సిఎస్ జవహర్ రెడ్డి ఆయన ఎలా అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఆయన తొత్తులాగా ఉంటూ కూడా కీలుబొమ్మలాగా ఉంటూ ఆయన ఏం చెప్తే అది చేయటమే కానివ్వండి, అలా ఆయన నడుచుకోవటం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా అపోజిషన్ పార్టీ మీద వీళ్ళు చేసే తప్పుల్ని అపోజిషన్ పార్టీ మీద నెట్టడానికి చేస్తున్న కుట్ర కింద కూడా ఇది తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ మంత్ అదే ఏప్రిల్ నెలలో ఈ నెలలో వాళ్ళు పెన్షన్ ఇవ్వటానికి 5-6 తారీఖుల వరకు అయ్యింది కంప్లీట్ చేయడానికి. సో దానికి కారణం ఏంటి, వాలంటీర్లతో ఇవ్వద్దని చెప్పడం జరిగింది. వాలంటీర్లు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అనుచరులలాగా పనిచేయటమే కానివ్వండి, వాళ్ళు ఎంతసేపు వైఎస్ఆర్సీపీ క్యాడర్ లాగా ఉన్నారే కానీ వాళ్ళు ఒక ప్రభుత్వం దగ్గర తీసుకున్న శాలరీ తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాల్లాగా వాళ్ళు బిహేవ్ చేయట్లేదు. కాబట్టి చాలా మంది పాలక పక్షానికి మౌత్ పీస్గా పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా అందుకోసం వాళ్ళకి ఇవ్వటం వాళ్ళని వద్దని చెప్పటం జరిగింది. అందుకోసం తర్వాత దాన్ని ఎవరెవరు ఖండించారు? సో అది ఖండించింది ఈసీ ఖండించిన దానికి తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తారా? లేదు కదా. తర్వాత దాని కోర్టుకి వెళ్తే కోర్టు కూడా అదే చెప్పింది. సో వాళ్ళ అవసరం లేదు, సచివాలయం సిబ్బందే కానివ్వండి, అంగన్వాడీ టీచర్లే అంగన్వాడీ వాళ్ళే కానివ్వండి, ఉపాధ్యాయులైనా సరే అండి, వాళ్ళతో ఇప్పించండి అని చెప్పారు. సాధారణంగా ఎలక్షన్ టైం కాబట్టి మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన ఈ 3 విభాగాలకు చెందిన వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు. సో దగ్గర 4 లక్షల మంది ఉన్నారు, వాళ్ళ చేతులు ఇప్పించవచ్చు. కానీ ఇప్పించకుండా ఈ విధంగా తాత్సార్యం చేయడానికి ఒకటి ఫండ్స్ ఉన్నాయా లేకపోతే రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న కుట్ర? ఇది మొత్తం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న కుట్రగానే పరిగణించాలి. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనకు ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళతో అదైతే ఇప్పించవచ్చు. ఎందుకంటే మనకు గతంలో కూడా చూసుకుంటే వాలంటీర్స్ లేరండి, అది వరకు వాలంటీర్స్ లేరు. సో ఖచ్చితంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం కానివ్వండి, ఈసీ కానివ్వండి, కోర్టు కానివ్వండి, రాలేని వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పింది. సో ఎవరైతే పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇండ్లకి తీసుకెళ్ళి ఇవ్వండి అన్నారు. రాగలిగిన వాళ్ళు సచివాలయంకి వచ్చి తీసుకుంటారు అన్నారు. సో దానిలో ఒక 60 అలా 65 ఉన్న వాళ్ళు ఎలాగో సచివాలయం వరకు నడుచుకుంటూ వస్తారు, తీసుకుంటారు. పెద్దవాళ్ళు, బెడ్ రిడెన్ అయిపోయిన వాళ్ళు, ఎక్కువ దూరం నడవలేని వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ మనకు ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి, సచివాలయం సిబ్బంది ఉన్నారు కాబట్టి అసలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేయొచ్చండి ఇది. ఎందుకంటే వాళ్ళు రీడింగ్ తీసుకోవటానికి ప్రతి ఇంటి మీద కూడా అవగాహన ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వెళ్ళి ఇవ్వచ్చు. ఎందుకంటే అండి వాళ్ళకి ఏ ఇంట్లో ఎవరున్నారు, సో వాళ్ళ ఇంట్లో వయసైన వాళ్ళే ఉన్నారా అని కొత్తగా కూడా కాదు, అది కొత్త వాళ్ళు కూడా అనిపించరు. వాళ్ళకి ఎప్పుడు ఆ ఊర్లో తిరుగుతూ పరిచయం ఉన్న వ్యక్తులే కాబట్టి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వచ్చు. సో వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు? వాళ్ళందరినీ సచివాలయం వరకు రప్పించటం, అక్కడ వాళ్ళకు వచ్చిన రోజే కూడా ఇవ్వట్లేదు, వాళ్ళని వెయిట్ చేయించడం, మళ్ళీ రేపు రండి అని తిప్పటం, ఇలా తిప్పుతూ పోవటంతో ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకి అనారోగ్యం వస్తుంది. ఎందుకంటే ఎండల మూలాన వడదెబ్బ తగిలే అవకాశం ఉంది, వాళ్ళకి భోజన వసతి ఉండదు, వాటర్ ఫెసిలిటీ లేకుండా ఉంది. అందుకోసం వాళ్ళకి చనిపోయే అవకాశం ఈ మంత్ ఏప్రిల్ నెలలో 31 మంది చనిపోవటం కూడా జరిగింది. సో దాన్ని శవరాజకీయం చేసి నారా చంద్రబాబు నాయుడు గారు మూలాన వృద్ధులందరూ చనిపోయారని చెప్పేసి ఆయనకి ఎలక్షన్ టైంలో ఫండ్ల, ఎందుకంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాల్సింది శవరాజకీయాలు చేయటం అనేది కంపల్సరీ కాబట్టి ఆయన ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు 1వ తారీఖు వచ్చేస్తుంది, మళ్ళీ అపోజిషన్ పార్టీ మీద నెట్టడం చేస్తారు.
సో అందుకనే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి వాళ్ళందరూ అపోజిషన్ అంటే జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ముగ్గురు వెళ్ళి గవర్నర్ గారిని కలవటం, కలిసి ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ నెలలో జరిగింది, మే నెలలో అలా జరగకుండా 1వ తారీఖు వాళ్ళ ఇండ్ల వరకు పెన్షన్ పంపించండి అని అడగటం జరిగింది. ఆయన కూడా దాని గురించి పాజిటివ్గానే ఆయన నిర్ణయం తీసుకున్నారు, అలాగే చేద్దామని చెప్పారు. సో దాంతో నేను గవర్నమెంట్తో చర్చిస్తానని కూడా చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళకైతే నాకు అనిపిస్తుంది ఈ నెలలో అయితే పాజిటివ్గానే ఉంటుంది, ఇంటికి వరకు తీసుకెళ్ళి ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే లాస్ట్ కోర్టు కూడా అదే మొటిక్కాయలు వేసింది, కోర్టు కూడా అదే చెప్పింది, ఈసీ కూడా అదే చెప్పింది, ఇప్పుడు గవర్నర్ గారు కూడా అదే చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే ఇంకా అది పాటించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు కానీ మళ్ళీ ఇబ్బంది పెడితే అది ఎవరికి చుట్టుకుంటుంది, జగన్మోహన్ రెడ్డికే చుట్టుకుంటుంది. ఆయన ప్రతిదీ చేసేదన్నీ కూడా అపోజిషన్ పార్టీకి వర్తిస్తుందని ఆయన అనుకుంటున్నాడు, కానీ అది ఆయనకే చుట్టుకుంటుంది అనేది అయితే ఇప్పుడు ఖచ్చితంగా మనకు అనిపిస్తూనే ఉంది కదా. కానీ వాలంటీర్ వ్యవస్థనే బూచిగా చూపిస్తున్నారు, కానీ దీని వెనకాల వేరే కుట్ర కూడా ఉంది. వీళ్ళ దగ్గర దానికి సరిపడ ఫండ్స్ లేవని చెప్పి పాలకొల్లుకు సంబంధించిన రామానాయుడు గారు, ప్రస్తుత ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, వారు ఆ పర్టికులర్ ప్రాంతానికి వెళ్ళి చెక్ చేసినప్పుడు కొన్ని లక్షల రూపాయలు కావాల్సి ఉంటే రిక్వైర్మెంట్ పింఛన్లు డిస్ట్రిబ్యూషన్కి కేవలం కొన్ని వేలు మాత్రమే, ఎంతో ఒక చిన్న 17,000 ఎంతో వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఫండ్స్ లేక ఆడుతున్న నాటకమా, లేక ఇది రాజకీయ లబ్ధి పొందడానికి ఆడుతున్న నాటకమా? ఫండ్స్ లేక, ఎందుకంటే ఆ రోజు అక్కడ సచివాలయానికి రావాల్సింది 15 లక్షలు రావాల్సిన ఆ ప్లేస్లో సో 15,000 ఉందని విన్నాను. ఆ 15,000తో వాళ్ళకి ఎంతమందికి ఇస్తారు? 3,000 లెక్కనంటే 10 మందికి కూడా రాదు కదా. సో ఎంతమందికి ఇవ్వగలుగుతారు 15,000? అసలు 10 అక్కడ వచ్చిందేమో 100 జనాలు ఎక్కువ వచ్చారు, వృద్ధులందరూ. సో వాళ్ళకి 5గురికి ఇవ్వగలుగుతారు, కానీ అక్కడ వచ్చిన వాళ్ళకందరికీ కానీ కనీసం మంచినీళ్ళు వసతి కూడా లేకుండా చేశారు. ఎండలో 3 రోజులు తిప్పించటం. కానీ వీళ్ళు డ్రామా ఏం చేశారంటే పడుకున్న మంచాలను పట్టుకొని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన శబరాజకీయాలు అంటారు కదా, సో ఆ వృద్ధుల్ని పంచం మీద పడుకోబెట్టి 4 పక్కల మంచాల మీద మోస్తూ జెండా అంటే నల్ల జెండా పట్టుకొని, అంటే తెలుగుదేశం పార్టీని స్లోగన్స్ ఇస్తూ, అంటే తెలుగుదేశం చేయిస్తుంది ఇది. జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలనుకున్నాడు, తెలుగుదేశం ఇవ్వనివ్వట్లేదు అనేది నారా చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తూ వాళ్ళు తీసుకెళ్లటం జరిగింది. కానీ వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఈ 4 మనుషులు ఎందుకండి? ఒక మనిషిని పంపిస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు జెండా పట్టుకోవడానికి ఒకడును, మోసేదానికి 4 మనుషుల కన్నా ఒక మనిషితో ఇచ్చి పంపితే సరిపోతుంది కదా. కానీ ఇక్కడ అన్నీ కూడా ఎలాగైనా అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద ఈ నింద నెట్టాలి, సో వాళ్ళని బ్లేమ్ చేయాలి అనేది ఖచ్చితంగా ఇక్కడ అనిపిస్తుంది. కానీ ఆయన ఏమనుకున్నాడు, వాలంటీర్లని మటుకు ఖచ్చితంగా నేను వాలంటీర్ల కోసమే కష్టపడుతున్నాను, మీకోసం నేను ఎంత ఫైట్ చేస్తున్నానని చూపెట్టాలనుకున్నాడు. కానీ అక్కడ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఏం ద్వేషించట్లేదు. ఆయన ఏమంటున్నారు, మీకు మెగా డిఎస్సిలో మీకు అవకాశాలు కల్పిస్తానంటున్నారు. ఎందుకంటే ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళ దానిలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి జీతాలు తీసుకోవాలి, మంచి భవిష్యత్తు ఉండాలనే దానికోసం ఖచ్చితంగా మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు కాబట్టి మీకు అందరికీ రేపు పొద్దున తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెగా డిఎస్సీలు మీకు అందరికీ అవకాశాలు కల్పిస్తానని చెప్పడంతో పాటు 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. సో దీని అన్నిటి మూలాన వాలంటీర్లకు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ రేపు తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తే సో వాళ్ళందరి భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేది వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం అనేది వచ్చింది. సో శవ రాజకీయాలతోటి రక్త చరిత్రతో పుట్టిన పార్టీ అని చెప్పి ప్రతి వాళ్ళు చెబుతూ ఉంటారు ఈ పార్టీని. సో ఈ పింఛన్ల వ్యవహారం ఇప్పుడు మే 1వ తారీఖున కూడా మొదలవుతుంది కాబట్టి మీరు, మీ పార్టీ, మీ అధినాయకుడు మరి జాగ్రత్తతో ఉండి ప్రజల్ని ఏ విధంగా మీరు కాపాడుకుంటారు, లేకపోతే ఆ బ్లేమ్ మీ మీద వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు దీన్ని ఏ విధంగా అధిగమిస్తారు? సిఎస్ ఇప్పుడు కీలుబొమ్మగా మారాడని చెబుతున్నారు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు. సో దీని నుంచి బయటపడడానికి, మళ్ళీ ఆ బ్లేమ్ మీద పడకుండా ఉండడానికి, సో పీక్ ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి మీరు ఏ విధంగా జాగ్రత్తగా ఉంటారు? ఖచ్చితంగా ఇక్కడైతే మనం సిఎస్ గారి మీద అయితే వచ్చి ఆయన ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా సిఎస్ని అయితే మార్చాలి. ఎలక్షన్ లోపల అయితే మటుకు ఆ సిఎస్ గారు ఉంటే కానివ్వండి, ఎప్పుడు ఎలక్షన్ అయితే సజావుగా జరగదనే భయం కూడా ఉంది. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, సో రాజకీయాలకి ఆయన దూరంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ ఆయన రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టే మనకందరికీ కూడా స్పష్టంగా తెలుసు, అందరికీ కూడా తెలిసిన విషయమే ఇది. కానీ ఆయన్ని మార్చాలనేది మటుకు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అనుకునేది
సిఎస్ని అయితే వెంటనే త్వరన మార్చాల్సిన అవసరం కంపల్సరీ ఉంది. లేకుండా ఉంటే రేపొద్దున ఇలాంటిది రేపొద్దున ఎలక్షన్ సజావుగా జరగదు. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే మనకు కనపడుతుంది. చూద్దాం ఈ పింఛన్ల డ్రామా నుంచి, ఈ శవ రాజకీయాల నుంచి టీడీపీ ఏ విధంగా ఎదుర్కొంటుంది, ఏ విధంగా ఎలక్షన్కి వెళ్తారు. సో చూద్దాం. థ్యాంక్ యూ అండి.